హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఒబేసిటీ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు షుగరు బీపీ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయని. మరి ఈ ఒబేసిటీకి కూడా ఏమైనా రిలేషన్ ఉందా అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, ఇట్స్ రిలేటెడ్ టు ద కిడ్నీ ప్రాబ్లమ్స్. అసలు ఒబేసిటీ అని ముందు ఎవరిని అంటాం? దీన్ని కొలిచే పరిణామం ఏంటి? మనం బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ ద్వారా ఒక పర్సన్ ఒబీసా, ఓవర్ వెయిటా, నార్మల్ వెయిటా అనేది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఈ బిఎంఐ అనేది వెయిట్ ఇన్ కేజెస్ బై హైట్ స్క్వేర్ ఇన్ మీటర్స్, అది ఫార్ములా. సో ఈ బిఎంఐ లెవెల్ మనకి 18.5 కన్నా తక్కువ ఉంటే వాళ్ళు అండర్ వెయిట్ ఉన్నట్టు, 18.5 టు 25 మధ్యలో ఉంటే కరెక్ట్ వెయిట్లో ఉన్నట్టు, అబౌవ్ 25 అంటే 25 టు 30 ఉంటే ఓవర్ వెయిట్, అబౌవ్ 30 అది ఒబేసిటీ కింద పరిగణించబడుతుంది. ఇది ఇంటర్నేషనల్ డెఫినేషన్. కానీ మన ఏషియన్ పాపులేషన్లో కొంచెం ఈ పారామీటర్స్ మారుతాయి. ఎందుకంటే ఈ 23 టు 25 బిఎంఐ ఉంటే వాళ్ళు ఓవర్ వెయిట్, అదే అదర్ పీపుల్ వరల్డ్ అయితే ఇది నార్మల్ వెయిట్. అట్ ది సేమ్ టైం బిఎంఐ 25 కన్నా ఎక్కువ ఉంటే మనం ఒబీస్ ఏషియన్ పీపుల్. సో మన డెఫినేషన్స్ అనేవి లోవర్ కట్ ఆఫ్స్ ఉన్నాయి, ఇది గమనించండి. ఓకే, ఒబేసిటీ ఉంది. నెక్స్ట్, దానివల్ల ఎలా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి? ఒకటి, కిడ్నీ ప్రాబ్లమ్కి ప్రైమరీ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ సికేడీకి ప్రైమరీ రిస్క్ ఫ్యాక్టర్స్ అయిన డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, దే ఆర్ మోర్ కామన్ ఇన్ ఒబీస్ పీపుల్. సో తద్వారా కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా ఇండైరెక్ట్ గానే కాకుండా డైరెక్ట్ గా కూడా ఒబీస్ పీపుల్లో ఎఫ్ఎస్జిఎస్ అనే కిడ్నీ ప్రాబ్లం రావచ్చు. అట్ ది సేమ్ టైం కిడ్నీ స్టోన్స్ కూడా ప్రివలెన్స్ ఎక్కువ ఉంటుంది ఒబీస్ పీపుల్లో. థ్యాంక్ యూ.